సార్ ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది సార్. అటు ఇరాన్, ఇజ్రాయెల్ పైన దాడి చేయడం చూసాము. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడి చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి యుద్ధం జరిగే అవకాశం ఉందా? మరి ఎందుకంటారు సార్? ఇరాన్ అటాక్ చేసింది సండే. దాదాపు 300 మిసైల్స్, క్షిపణులు వాటితో అటాక్ చేసినట్టుగా ఇజ్రాయెల్ మీద. అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినాక ఇస్లామిక్ గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది. సో అప్పటి నుంచి కూడా అయతుల్లా ఖొమైనీ ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. సో అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడమే తమ లక్ష్యంగా ఇరాన్ డిక్లేర్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఆ ప్రాంతంలో, మిడిల్ ఏషియాలో అరబ్బులకు శత్రువుగా ఉంది. ముఖ్యంగా పాలస్తీనా ప్రజలను అది ఒక జైలుగా మార్చేసింది పాలస్తీనాని అనేది ప్రధానంగా ఉంది. సో ఈ రెండు దేశాల మధ్య ప్రాక్సీ వార్ జరుగుతుంది. ఈ రెండు దేశాలు కూడా బలమైనవే. నిజానికి ఇజ్రాయెల్ జనాభా పరంగా చూసుకున్నప్పుడు 1 కోటి పాపులేషన్ కూడా లేదు. కానీ ఇరాన్ ఏమో దాదాపు 9 కోట్ల పాపులేషన్ ఉంది. కానీ మిలిటరీ పరంగా తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఎయిర్ వార్ఫేర్ అంటే ఆకాశంలో యుద్ధం సంబంధించిన దానికి ఫ్లైట్స్ కానీ, దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ ఇజ్రాయెల్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది. సైన్యం పరంగా భూతలం లేదా సముద్ర యుద్ధంలో ఇరాన్ గట్టిగానే ఉంది. అట్లాగే అణుబాంబుల విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. న్యూక్లియర్కి సంబంధించి కూడా ఇజ్రాయెల్ దగ్గరే ఉంది. ఇక్కడ కూడా ఇరాన్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇరాన్ దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. నేను ఎనర్జీ కోసం వాడుతున్నాను తప్ప వార్ఫేర్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మేము డెవలప్ చేయట్లేదు అంటుంది. కానీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. సో ఈ రెండు దేశాల సమస్య కూడా కాదు ఇది. ఇదేంటంటే అమెరికా ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ వైపు ఉండి ఇక్కడ అరబు ప్రపంచాన్ని, అక్కడుండే ఆయిల్ రిసోర్సెస్ని తన కంట్రోల్లో ఉంచుకోవడానికి కోసం, రెండవది స్ట్రాటజిక్గా అంటే జియో పాలిటిక్స్లో తను స్ట్రాటజిక్గా తను బలపడడం కోసం ఇజ్రాయెల్ని అమెరికా వాడుకుంటుంది. అందుకని ఇజ్రాయెల్కి మిలిటరీ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు అమెరికా సహాయం చేస్తుంది. మరోవైపు జ్యూస్ ప్రపంచవ్యాప్తంగా అనేక రిచ్ పీపుల్ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్స్ వాళ్ళందరూ కూడా ఫండ్ ఇజ్రాయెల్కి ఇస్తున్నారు. అందుకని ఇజ్రాయెల్ ఏంటంటే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేసుకునేది. వార్ఫేర్ కావచ్చు, సైబర్ వార్ఫేర్ కావచ్చు. ఎందుకంటే మనం కూడా మన దేశంలో నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఇక్కడ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారని, అప్పట్లో కూడా పెగాసస్ అని సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారని, అదంతా కూడా వాస్తవమే. ఎందుకంటే ఇజ్రాయెల్లో సైబర్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందన్నమాట. అట్లాగే ఇజ్రాయెల్కి సంబంధించి ఒక ఐరన్ డోమ్ టెక్నాలజీ అనే ఒక దాన్ని డెవలప్ చేసింది. ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఏంటంటే శత్రువులు ఇజ్రాయెల్ మీద ఈ రాకెట్ అంటే ముఖ్యంగా మీడియం రేంజ్ మిసైల్స్ కానీ వేసినప్పుడు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే కొన్ని పనులు చేస్తుంది, వాటిని ధ్వంసం చేస్తుంది. ఆ ధ్వంసం చేయడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఏమో డిటెక్షన్ అంటారు. అంటే దానికి పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఒక స్కైలోకి రాకముందే, అంటే గగనతలంలోకి రాకముందే ఇది పసిగట్టేస్తుంది. పసిగట్టి దాన్ని ట్రాక్ చేస్తుంది. దాన్ని ఎట్లా వెళ్తూ ఉంది, దాన్ని ట్రెజెక్టరీ అంటారు. ఆ ట్రెజెక్టరీని ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ట్రాక్ చేస్తుంది. దాని తర్వాత ట్రాక్ చేసి డెసిషన్ మేకింగ్ అంటారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది ఏందనేది దీని దగ్గర పవర్ఫుల్ అల్గోరిథమ్స్ ఉంటుంది. అంటే దీని ట్రెజెక్టరీ చూసినప్పుడు ఇది సెన్సిటివ్ ఏరియాల మీద లేకపోతే పాపులేషన్ ఏరియాల మీద పడే అవకాశం ఉందా, లేకపోతే మిలిటరీ బేసుల మీద ఏమైనా పడే అవకాశం ఉందా, ఎక్కడ పడవచ్చు, దీని థ్రెట్ ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది అది డెసిషన్ మేకింగ్ అల్గోరిథమ్స్ తీసుకుంటుంది. తీసుకున్నాక దీనికి థ్రెట్ ఎక్కువ ఉందనుకుంటే ఇంటర్సెప్షన్ అంటారు. దాన్ని ఆపుతుంది. ఇది వెళ్ళి ఆపు ఏం చేస్తుందంటే దాన్ని డిటోనేటర్ని డిఫ్యూజ్ చేస్తుంది అనమాట. అంటే అది పేలకుండా చేసేస్తుంది. సో చేసిన తర్వాత కూడా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది మొత్తంగా. అంటే తన ఫెయిల్యూర్ ఉందా, ఇంకా స్పీడ్గా చేసి ఉండాలా, ఇవన్నీ కూడా సెకండ్స్లో చేయగలిగిన
ఒక టెక్నాలజీ దీనికి ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఇరాన్ మొన్న దాదాపు అర్లీ మార్నింగ్ సండే 300 క్షిపణుల్ని మిసైల్స్ని మిడ్ రేంజ్ లో రేంజ్ మిసైల్స్ని ప్రయోగించింది. వాటన్నిటిని కూడా 99% ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా. తర్వాత అమెరికా దేనికి హెల్ప్ చేసింది, ఇటు బ్రిటన్ కూడా హెల్ప్ చేశాయి అనమాట. వాళ్ళ సంబంధించిన టెక్నాలజీ వాళ్ళ మనుషులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సహాయంతో ఇది నేను దాన్ని తిప్పగొట్టాము అని నెతన్యాహు అనౌన్స్ చేశాడు. అయితే ఇరాన్ ఏముంటుందంటే, మేము మా గోల్ రీచ్ అవడంలో సక్సెస్ అయ్యాము, 2 మిలిటరీ బేసులు ధ్వంసం చేయగలిగాము అని ఇరాన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యుద్ధానికి కారణం ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియోలో చేసాము. యుద్ధానికి బేసిక్గా కారణం ఏంటంటే, ఎప్పటి నుంచో అరబ్బులకి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో అరబ్బు ప్రపంచం 2గా చీలిపోయింది. ఒకటేమో ప్రో అమెరికా, ఒకటి యాంటీ అమెరికా. సో సౌదీ అరేబియా లాంటి ప్రో అమెరికా ఉన్నాయి, ఇరాను, ఇరాక్, తర్వాత పాలస్తీనా కంట్రీసు, లెబనాను, ఇలాంటి దేశాలంతా కూడా యాంటీ అమెరికాగా మారి 2 శిబిరాలు అయిపోయినాయి. ఈ అమెరికా ఏం చేస్తుందంటే, మెల్లగా సౌదీ అరేబియా లాంటి దేశాలను కూడా ఇజ్రాయెల్కి మిత్రుడిగా చేయడం కోసం ట్రై చేస్తుంది. యాక్చువల్గా అక్టోబర్లో హమస్ దాడి చేయకముందు నార్మలైజేషన్ ప్యాక్ట్ అనేది ఇజ్రాయెల్కి సౌదీ అరేబియాకి మధ్య చేయించడానికి అమెరికా పూనుకొనింది. ఆ టైంలో హమాస్ వారు జరగడం వల్ల అది బ్రేక్ అయింది. ఇరాన్, ఇరాక్ ఇటు కొన్ని అమెరికాకి యాంటీగా ఉన్నవి ప్రాక్సీ వార్ చేస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ప్రాక్సీ వార్ అంటారు. ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం, డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అసాసినేషన్ టీమ్స్ని ఫామ్ చేసి ఇరాన్లోకి వెళ్ళి వాళ్ళు కొంతమంది మిలిటరీ ఆఫీసర్ని, అక్కడ ఇరానియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళని, లేకపోతే ఇరాన్లో తలదాచుకున్న రెబల్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి, ఆ రెబల్ గ్రూప్స్ని వీళ్ళు పోయి చంపేసి రావడం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ రెబల్ గ్రూప్స్ ఉన్నాయి, ముజాహిద్దీన్ ఇలాంటి రెబల్ గ్రూప్, హమాస్ కూడా వాళ్ళ సపోర్ట్తోనే ఉంటుంది. ఇరానే హమాస్కి కూడా కంప్లీట్గా ట్రైనింగ్ దగ్గర నుంచి, వెపన్స్ దగ్గర నుంచి అన్నీ సప్లై చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం అన్నీ కూడా ఇరానే చేస్తుంది. ఈ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ని దెబ్బతీయడానికి ఇరాన్ ట్రై చేస్తుంటుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1న సిరియా రాజధాని దమస్కస్లో ఇరానియన్ కాన్సులేట్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడి చేసి వాళ్ళ టాప్ మిలిటరీ లీడర్ ఉన్నాడు, ఆయనతో సహా 7 మందిని చంపింది. సో మా కాన్సులేట్ మీద వచ్చి దాడి చేస్తే మేము సైలెంట్గా కూర్చోవాలా అని చెప్పి ఇరాను వార్ని డిక్లేర్ చేసింది ఇజ్రాయెల్ మీద. అయితే ఇరాను నిజంగానే వార్ని డిక్లేర్ చేసిందంటే అట్లా కనబడడం లేదు. ఇప్పుడు ప్రయోగించిన క్షిపణులన్నీ కూడా లో ఇంటెన్సిఫైడ్ క్షిపణులు తప్ప సీరియస్ వార్ కోసం చేసింది కాదు. అంటే ఒక హెచ్చరికగా ఇరాన్ చేసినట్టే కనబడుతుంది. అట్లాగే జనావాసాల మీద ప్రయోగించలేదు, ఓన్లీ సైనిక స్థావరాల్ని బేస్ చేసుకునే ప్రయోగించింది. ఇరాన్కి కూడా తెలుసు వీటన్నిటినీ వాళ్ళు గాల్లోనే ధ్వంసం చేసేస్తారని కూడా తెలుసు. సో ఇరాన్ ఏంటంటే సింబాలిక్గా తన ప్రతిఘటనను తెలియజేయదలుచుకుంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు దాన్ని 99% నాశనం చేశానంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ నెతన్యాహు నేను వదలము, మేము ఇరాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటాం అంటున్నారు. ఇప్పుడేమన్నా యుద్ధానికి వీళ్ళు సిద్ధమయ్యి రిటాలియేట్ చేస్తారా, చేసి ఇరాన్ మీద దాడి చేస్తారా? ఇరాన్ మీద దాడి చేస్తే మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ లాగా బిహేవ్ చేయదు. ఇజ్రాయెల్ మనుషులను చంపడం మీదే టార్గెట్. మనం చూసాం గాజాలో 33,000 మందిని చంపేశారు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు. అందులో సగం మంది పిల్లలు. హాస్పిటల్స్ మీద బాంబులు వేయకూడదని ఇంటర్నేషనల్ చట్టాలు అనేకం చెప్తున్నా కూడా ఇజ్రాయెల్ వినట్లేదు. సో రేపు పొద్దున ఇరాన్ మీద దాడి చేసిన ఇజ్రాయెల్ ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చేయదు, ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. అమెరికాను కూడా కేర్ చేయట్లా. మనకి ఇక్కడ రాజకీయ నాయకులు పోలీసులను పెంచి పోషించినాక రాజకీయ నాయకుల మాట కూడా పోలీసులు వినరు, కేర్ చేయరు. అలాగే ఇజ్రాయెల్ని అది పెంచి పోషించినాక ఇజ్రాయెల్ అమెరికా చెప్తున్నా కూడా వినట్లా. అమెరికా ఎప్పటి నుంచో చెప్తుంది హమాస్ పేరుతో మీరు గాజా మీద దాడులు ఆపండి అని, కానీ వినట్లేదు. అట్లాగే ఇప్పుడు ఇరాన్ మీద కూడా మీరు దాడులు చేయొద్దని అమెరికా చెప్తూ ఉంది, కానీ వింటారా అనేది డౌటు. ఇజ్రాయెల్ కానీ వినకుండా అమెరికా మీద ఇరాన్ మీద దాడులు చేస్తే మాత్రం అక్కడ ప్రాంతీయ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్గా రష్యా నేను రంగంలోకి దిగుతానంటుంది. రష్యా దిగితే చైనా దిగే అవకాశం ఉంది. లెబనాన్ ఇట్లాంటి దేశాలు ఇరాన్కి సపోర్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇటేమో అమెరికా ఆల్రెడీ రంగంలో ఉంది, ఇజ్రాయెల్కి బ్రిటన్ ఉంది, కొన్ని నాటో యూరోపియన్ దేశాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కానీ మోహరించాయంటే మాత్రం ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇండియా లాంటి అలీన దేశాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ నిన్న మనకి దాదాపు 8 లక్షల కోట్ల నష్టం షేర్ మార్కెట్లో వచ్చింది. ఇదంతా కూడా యుద్ధ ప్రభావం అనేది ప్రధానంగా ఉందన్నమాట. రెండోది, మన ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్లు అవ్వగానే పెట్రోలు, డీజిల్ బీభత్సంగా పెరిగిపోతాయి. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ ఈ సంక్షోభం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ సప్లైస్ అనేవి రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. సో అందువల్ల యుద్ధాన్ని నివారించాల్సిన బాధ్యత అమెరికా లాంటి దేశాల మీద ఉంది. ఇండియా కూడా ఇరు దేశాలకు చెప్తుంది మీరు సంయమనం పాటించమని. మరి అది పాటిస్తారా? ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ కూడా తొందరపడి చేయదలుచుకోలేదు. అన్నీ తన వైపున తిప్పుకోవడానికి అనేక కంట్రీస్తో మాట్లాడుతుంది ముందుగానే. అవన్నీ చేసి కానీ రిటాలియేట్ చేస్తే మాత్రం పరిణామాలు సీరియస్గా ఉంటాయి.